హాయ్ అండి. మా పాపకైతే గవద బిళ్ళలొచ్చినియి. దానికి హోమ్ రెమెడీ ఇంట్లోనే రెమెడీ ప్రిపేర్ చేసుకొని వాటికి రాసుకోవచ్చు. ఆ గవద బిళ్ళలొచ్చినప్పుడు పాపకి 2 డేస్ లేదా 3 డేస్ వరకు ఫీవరొస్తది. లైట్‌గా ఫీవర్ ఉండిద్ది. అవి కూడా చాలా పెయిన్‌గా ఉంటాయి. వాళ్ళకి బాగా నొప్పులని ఏడుస్తారు. సో, ఆ నొప్పులు తగ్గడం కోసమని ఇంట్లోనే హోమ్ రెమెడీ ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం అవిసాకని దొరుకుతది. ఆ అవిసాకుని తీసుకొచ్చి దానిని ఇలా మెత్తగా నూరుకోవాలి ముందు. మెత్తగా నూరుకున్నాక దాంట్లో కొంచెం చిటికెడంత పసుపేసుకొని కలుపుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఆ చేసుకున్న దాన్ని ఆ గవద బిళ్ళలు ఎక్కడైతే కడతాయో ఆ బిళ్ళలకి దాని మీద ఆకైతే పెట్టుకోవాలి. వాళ్ళకి అది పెట్టడం వల్ల పెయిన్ అనేది కొంచెం రిలీఫ్ అవుతది. 3 పూట్ల కనుక అప్లై చేసినట్లయితే ఆ బిళ్ళలనేవి కరిగిపోతాయన్నమాట. ఒకవేళ మీకు ఈ అవిసాక అనేది అందుబాటులో కనుక లేకపోతే దాని ప్లేస్‌లో పావు స్పూన్ మెంతులు, అలాగే కొన్ని బియ్యపు గింజలు తీసుకొని అవి మెత్తగా నూరి చిన్న బెల్లం ముక్క అనేది తీసుకొని ఆ 3 కలిపి మెత్తగా నూరి గనక ఆ ప్లేస్‌లో ఏసినట్లయితే దానివల్ల అయిన వాళ్ళకి ఆ బిళ్ళలనేవి కరిగిపోతాయి. సో, వాటికన్నా ఈ ఆకు దొరికితే ఈ ఆకేయడం వల్ల వెంటనే వాళ్ళకి ఆ బిళ్ళలు కరిగిపోయి పెయిన్ అనేది తగ్గిపోతుంది. దీన్నే చెంపవాపు అని వస్తది. సో, దానికి గూడా ఈ ఆకునే యూజ్ చేసుకోవచ్చు. చెంపవాపులకు కూడా గవద బిళ్ళలు గానీ, చెంపవాపు వచ్చినప్పుడు గానీ ఈ ఆకేయడం వల్ల వాళ్ళకి ఆ బిళ్ళలనేవి కరిగిపోయి వెంటనే తగ్గిపోతుంది. దీన్ని 3 పూట్ల గనక ఏసినట్లయితే ఉదయం, సాయంత్రం అలా 2 పూటలు ఏయండి. అలా 3 డేస్ గనక ఏసినట్లయితే అది మొత్తం కరిగిపోయిద్దనమాట ఆ బిళ్ళనేది.